మేడిగడ్డ ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, అధికారులు గుత్తేదారు కుమ్మక్కయ్యారు, ఖజానాకు తీవ్ర నష్టం కలిగించే కుట్ర పన్నారు. న్యాయ విచారణ కమిషన్ కు ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక. గుత్తేదార్ సంస్థపైన చర్యలకు సిఫారసు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో నాణ్యత పరీక్షలు సరిగా చేయలేదు. నాణ్యతకు సంబంధించిన రికార్డులు మాత్రం సృష్టించారు. కొన్ని పరీక్షలు చేయకుండానే చేసినట్లుగా రాశారు. పాత తేదీలతో ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. నాణ్యత ధృవీకరణ పరీక్షలు చేయకుండానే బిల్లులు చెల్లించడానికి అనుమతించారు అని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆక్షేపించింది. ఎందుకు బాధ్యులైన ఇంజనీర్లు వివరాలు పేర్కొంటూ వారిపైన గుత్తేదారు పైన కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని సిఫారసు చేసింది. ఇదే విజిలెన్స్ గుర్తించిన ప్రధాన లోపాలు: మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సమయంలో క్షేత్రస్థాయి ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు నిబంధనలపైన ఏమాత్రం దృష్టి కేంద్రీకరించలేదు. భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మాణంలో వ్యవహరించాల్సినట్లుగా వ్యవహరించలేదు. వారి నిర్లక్ష్యం వల్ల బ్యారేజ్కి భారీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలగజేసే పెద్ద కుట్ర ఇందులో ఇమిడి ఉంది. ఇంజనీరింగ్ అధికారులు, గుత్తేదారు కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారు. ఒప్పందం ప్రకారం అవసరమైన పరీక్షల్ని క్వాలిటీ కంట్రోల్ విభాగం చేయలేదు. బ్యారేజీ వైఫల్యానికి ఇది ఒక ప్రధాన కారణం. ఇక క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ మొత్తం నిర్మాణ సమయంలో 2017లో ఏప్రిల్ 15 ఒకేసారి మాత్రమే తనిఖీ నివేదిక ఇచ్చారు. క్వాలిటీ కంట్రోల్ ఎస్సీ 2017 సెప్టెంబర్ 18న ఒక తనిఖీ నివేదిక ఇచ్చారు. ఒప్పందం కోడ్ ప్రకారం M25 A20 గ్రేడ్ కాంక్రీట్ పరీక్షలు ఇక 8126 చేయాల్సి ఉండగా 2639 మాత్రమే చేశారు. ఇక M25 A40 గ్రేడ్ కాంక్రీట్ పరీక్షలు 5763కు గాను 1748 మాత్రమే చేశారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, మేడిగడ్డ ఇంజనీర్ల పైన క్రిమినల్ చర్యలు తప్పవని తెలుస్తా ఉంది. అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కయ్యారు, ఖజానాకు తీవ్ర నష్టం కలిగించినటువంటి వార్త మన కీనాల్లో రాశారు. నిజంగా అందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి అన్నారము, సుందిల్లా, మేడిగడ్డ ఈ బ్యారేజీలు ఏవైతున్నాయో, ఈ బ్యారేజీలో ప్రధానంగా మేడిగడ్డ సంబంధించినటువంటి ఆ బ్యారేజీలో ఇక తనిఖీలు చేయడంలో నిజంగా ఇంజనీరింగ్లు విఫలమయ్యారు. ఎవరైతే గుత్తేదారులు, అధికారులు, ఇంజనీర్లు అంతా కూడా కుమ్మక్కైపోయి ప్రభుత్వ ఖజానాకి గండి పెట్టే ప్రయత్నం చేశారు. కాంక్రీట్కి సంబంధించినటువంటి క్వాలిటీని 2017లో 8000 సార్లు చెక్ చేయాల్సి ఉంటే వాళ్ళు కేవలం ఎన్నిసార్లు చెక్ చేశారు? ఇక్కడ ఇచ్చారు. ఒప్పందము కోడ్ ప్రకారము M25 A20 గ్రేడ్ కాంక్రీట్ పరీక్షలు 8126 చేయాల్సి ఉండగా 2639 మాత్రమే చేసిరట. అంటే ఒక్కసారి ఆలోచించురి, క్వాలిటీ చెక్ చేయకపోవడం, అధికారులు కేవలం లోపాయికారు ఒప్పందం. లోపల గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మాజీ మంత్రులతో కుమ్మక్కై, అధికారులతో కుమ్మక్కై, ఇంజనీర్లతో కుమ్మక్కై ఒక్కసారిగా ప్రజా ధనానంతా కూడా నేలపాలు చేసిరు. ప్రజాధనానంతా కూడా నష్టం వాళ్ళిట్టేటట్టుగా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గుత్తేదారు సంస్థ పైన చర్యలకు సిఫారసు, ఇక ఖజానాకు తీవ్ర నష్టం కలిగించే కుట్రపైన పన్నీరు న్యాయ విచారణ కమిషన్ కు ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ప్రధానంగా విజిలెన్స్ గుర్తించినటువంటి ప్రధాన లోపాలని ఇక్కడ ఐడెంటిఫై చేస్తూ ఒక వార్త రాశారు. కాళేశ్వరం కథ అందరికీ తెలిసిందే. పిల్లర్ల కుంగుబాటు, ఇక డ్యామేజులు, భుంగలు ఇవన్నీ చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్మాణాలు ఎంత నాణ్యతగా ఉన్నాయి, నియమించిన అధికారులు ఎంత నీతి నిజాయితీగా పనిచేసిరో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. విజిలెన్స్ గుర్తించినటువంటి ప్రధాన లోపాలు ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో అరే బాబు, అధికారులు, గుత్తేదారులు ఒక్కటైర్రు, ఎక్కడికక్కడ తనిఖీలు చేయకుండా లోపాయికార ఒప్పందం చేసుకొని క్వాలిటీ లేని కట్టడాలకు వాళ్ళు సహకరించి సంతకాలు పెట్టిన నాయన, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఇలా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి గత ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకోవాలి కదా. మరి దీని మీద మీ హయాంలో మీరున్నటువంటి హయాంలోనే కదా ఇటువంటి మిస్టేక్స్ జరిగినాయి. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడున్న ప్రభుత్వమా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల? ఒక్కసారి ఆలోచించాలి. ఇది ఒక్కటి కాదు, ఇట్లాంటి ఒక్కొక్కటి సుంకిశాల ఒక్కసారి ఇట్లా కుప్పకూలిపోవడం ఇవన్నీ బయటికి పడతా ఉన్నాయి. ఇంకా మేడిగడ్డ ఒకటే కాదు, అన్నారము, సుందిలా బ్యారేజీలు అనేక అవకతవకలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.